హలో, వెల్కమ్ టు కుక్ విత్ తారం. ఈ రోజు కరివేపాకు చికెన్ ఎలా చేయాలో దీనికి మొదటగా ఒక కడాయిలో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం నీళ్లు వేసి 70% వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 300 to 400 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. దీనికి 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసి కొంచెం నీళ్లు వేసి ఉడికించుకుంటాం. తర్వాత దీనికి ఒక మసాలా పౌడర్ తయారు చేసుకోవాలి. దీనికి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 నుంచి 4 మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, సోంపు కొంచెం, మెంతులు కొంచెం, పట్టా, లవంగ, యాలక ఇవన్నీ వేసి బాగా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గుప్పిడి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఆరిన తర్వాత దీన్ని పేస్ట్ మరీ పౌడర్గా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీలో ఒక పెద్ద ఎర్రగడ్డ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి ఇందులో మొదటగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. మనం ఇక్కడ ఆయిల్, నెయ్యి ఎందుకు యూజ్ చేసామంటే కరివేపాకు, మిరియాలు, నెయ్యి కాంబినేషన్ చాలా అల్టిమేట్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చికెన్ 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అది ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న కరివేపాకు మసాలా పొడిని కొంచెం కొంచెంగా వేసుకుంటాం. ఇలా కొంచెం కొంచెంగా కరివేపాకుని వేసుకుంటూ ఫ్రై చేయడం వల్ల అది చికెన్కు ఒక కోటింగ్ లాగా ఏర్పడుతుంది. మనమందరం కరివేపాకు వేడి చేస్తుందని అవాయిడ్ చేస్తాము, కానీ ఈ మాదిరి చేసుకున్నామంటే అది మన హెల్త్కి మంచిది, కానీ వేడి చేయదు. ఇక్కడ మనం మెంతులు వేయడానికి కారణం కరివేపాకు చికెన్ వల్ల వేడి చేస్తుంది కాబట్టి అది కొంచెము మెంతులు చలవ చేస్తాయి. ఇక్కడ మనం మెంతులు యూజ్ చేసినందువల్ల కూరకు చేదు రాదు. మనకందరికీ తెలుసు కరివేపాకు ఎంత మంచిదో హెయిర్కి, కళ్ళకి. అందుకని మనము ఈ మాదిరి చేసి ఇచ్చామంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. కరివేపాకు ఇష్టపడిన వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఎంతైనా ఎప్పుడైనా కుక్ ఇస్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరికొత్త వంటకం రెసిపీ మిమ్మల్ని కలుస్తా. అంతవరకు బాయ్.